కాపులంతా తెలుగుదేశం వైపే ఉన్నారని చిత్తూరు కాపు నాయకులు స్పష్టం చేశారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు బలిజ సంఘ నాయకులు రామదాసు మరియు బాలాజీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కాపులంతా తెలుగుదేశం వైపే ఉన్నారని తెలిపారు. కొంతమంది అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వైపు కాపులు మొగ్గు చూపుతున్నారు అనే విషయం అవాస్తవం అన్నారు. కాపులను ఆదరించి వారికి చట్టసభలో అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. కాపులంతా తెలుగుదేశం అభ్యర్థి గురిజాల జగన్మోహన్ కు తమ మద్దతు ఉన్నట్లు ప్రకటించారు. కాబట్టి ఆ విషయంగా మేము దాన్ని కౌంటర్ ఇవ్వాలి తెలుసుకున్నాము. మాకు ఈ యొక్క జగన్ పరిపాలనలో ఈ యొక్క మేము కాపు తెలగ బలిజ సోదరులు ఎంతో అన్యాయం చేశాడు. అతను 4% మనకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు. అది కాకుండా కాపులకి సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలకి 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఆ విషయంలో మోసం చేశాడు. ఇక అది పోతే బైపాస్లో మాకు 2 ఏకర్స్ ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్కు మొన్న విజయ డైరీ మూసేసి వేరే పెడుతున్నారు. ఆ డైరీకి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మా ఎంత శ్రీనన్న మాట్లాడుతున్నాడు, బైపాస్లో మరి బలి సోదరులకు ఇచ్చేటువంటి 2 ఏకర్స్కి డబ్బులు శాంక్షన్ చేయమని చెప్పేసి వెంటనే పోయి నేను దీనికి పోయి 2 కోట్లు శాంక్షన్ చేస్తా చెప్పాడు. అది కూడా మోసం చేశాడు. కానీ ఈ యొక్క మన జరిగినటువంటి ఈ ఎలక్షన్లో ఇప్పుడు జరిగిన నామినేషన్ వేసినప్పుడు మనకు రాయలసీమ జిల్లాలు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు 6 జిల్లాలు కలిసి 72 సీట్లు ఉంటే 72 సీట్లు కానీ ఒక్క సీటు కూడా మాకు గుర్తింపు ఇవ్వలేదు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014-2019లో మాకు గుర్తించి చిత్తూరు సీటు సత్యబాబుకి ఇచ్చాడు. అంత క్రితము డీకే ఆదిగారు ఎంపీగా కంటెస్ట్ చేశాడు, ఎంపీగా గెలిచాడు. అది కాకుండా టీటీ బోర్డు చైర్మన్గా పనిచేశాడు. అదేవిధంగా ఏఎస్ మనోహర్ గారు ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదే మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. హేమలత మున్సిపల్ మేయర్గా పనిచేసింది. కాబట్టి తెలుగుదేశంలో మాకు ఎన్నో పదవులు ఎన్నో రకాలుగా మాకు గుర్తించి మాకు ఎన్నో పదవులు ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం ఈ వీడియో ప్రసక్తే లేదు. గురిజాల జగన్మోహన్ గారు ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారు. యువకుడు, అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. గొప్ప ఎవరికి తెలియకుండా ఎంతో మందికి న్యాయం చేశాడు. ఎంతో మంది దాన ధర్మాలు చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి చిత్తూరు కానీ క్యాండిడేట్ కంటెస్ట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మన బలి సోదరులకు న్యాయం జరుగుతుంది. మరి ఎంతో ఆయన వల్ల మనం చేసుకునే అవకాశం ఉంటుంది.